నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశమంతా బీహార్ వైపు చూస్తోంది. పెద్ద ఎత్తున ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి తరుణం. 2 ఫేజ్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా మహాగఠబంధన్ అట్లాగే అక్కడ ఎన్డీఏ కూటమి, 2 కూటములు హోరాహోరీ పోరును కొంత అక్కడ హై వోల్టేజ్ పాలిటిక్స్ లాగా హోరాహోరీ పోరుకి వేదిక కాబోతోంది బీహార్. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే అనేక సందర్భాల్లో మూడ్ ఆఫ్ బీహార్ ఇచ్చాం, అట్లాగే ప్రీపోల్ సర్వేలు ఇచ్చాం, ఆత్మసాక్షి సర్వే మరి ముఖ్యంగా గత కొంతకాలంగా అనేక సర్వేలు, అక్కడ ఉన్నటువంటి అంచనాలు, అట్లాగే అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అక్కడ ఏ ఈక్వేషన్స్తో అక్కడ కొంత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆత్మసాక్షి సర్వే మన ముందుకు తీసుకొచ్చి గత కొంతకాలంగా SAS గ్రూప్ పేరుతో ఇస్తోంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు తాజాగా మూడ్ ఆఫ్ బీహార్ మరొకసారి మనకి లేటెస్ట్గా వచ్చింది. ఇప్పుడు అభ్యర్థులు డిసైడ్ అయిన తర్వాత అక్కడ తేజస్వి యాదవ్ సీఎంగా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఫేస్ ఆఫ్ ది మహాగఠబంధన్ తేజస్వి యాదవ్కి ఇచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది బీహార్ పబ్లిక్ తేజస్వి యాదవ్ని కోరుకుంటున్నారు. ఇట్లా అనేక సర్వేల్లో వచ్చినాయి. మరి ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థిగా మహాగఠబంధన్ నుంచి మరి బీజేపీ కొంత గ్రిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకున్నప్పటికి కూడా ప్రస్తుతానికైతే నితీష్ కుమార్నే కొంత ముందు పెట్టి నడుపుతున్నటువంటి తరుణం మనకు కనిపిస్తుంది. కానీ పోస్ట్ ఎలక్షన్స్ నితీష్ని ఉంచుతుందా లేదంటే బీజేపీ మారుస్తుందా, ఇది కొంత డైలమాలో ఉంది. కానీ ఇవన్నీ ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఇక్కడ జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఎటువంటి ఇంపాక్ట్ చూపబోతున్నారు, ఎవరు గెలవబోతున్నారు, ఇదంతా కూడా $1 మిలియన్ క్వశ్చన్గానే మన ముందున్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో మూడ్ ఆఫ్ ది బీహార్లో అంచనా ఏ విధంగా ఉంది, ఏ కూటమి గెలవబోతోంది అనేది మన ముందు కళ్ళకు కట్టినట్టుగా ఆత్మసాక్షి సర్వే యొక్క రిపోర్ట్ మన ముందుంది. లేటెస్ట్ సర్వే, ప్రజల మూడ్ స్పష్టంగా అర్థమవుతోంది. అక్కడ ఏ ఈక్వేషన్స్ ఎన్నికల్లో ప్రభావితం చూపబోతా ఉన్నాయి. ఎందుకంటే హామీలు పెద్ద ఎత్తున ఫ్రీబీస్ ప్రకటించినటువంటి నేపథ్యం, మహిళలకు సంబంధించి లేకంటే యూత్కు సంబంధించి టార్గెటెడ్గానే అక్కడ కొంత వరాల జల్లు 2 కూటములు కురిపించినటువంటి సందర్భంగా మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బీహార్ ప్రజలు ఏ కూటమికి మద్దతు ఇస్తారు, మరి ఎవరిపైన వ్యతిరేకత ఉంది, ఎవరిపైన అనుకూలత ఉంది, ఇదంతా కూడా మనకు రిపోర్ట్లో స్పష్టంగా ఆధారితంగా డేటా బేస్డ్ ఉంది. మరి ఈ డేటా బేస్డ్ మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే నేను చేస్తా ఆ రిపోర్ట్ని. కాకపోతే మీరు కూడా బీహార్లో గెలుపు ఏ కూటమికి సొంతం అవుతుంది, అక్కడ ఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుంది, బీహార్ ప్రజలు ఏ కూటమి వైపు ఉన్నారు, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. రిపోర్ట్లో వెళ్ళబోయే ముందు ఒకసారి ఖచ్చితంగా వీడియో చూస్తా కామెంట్స్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే బీహార్లో ఖచ్చితంగా గెలుపు చాలా కీలకం కాబోతోంది బీజేపీకి. కాబట్టి మీరు కూడా బీహార్ పైన అవగాహన ఉన్న వాళ్ళు కానీ బీహార్ పైన కొంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు స్పష్టంగా ఖచ్చితంగా ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఒకసారి రిపోర్ట్ చూస్తే సో ఇది మన ముందు ఆత్మసాక్షికి సంబంధించినటువంటి మూడ్ ఆఫ్ బీహార్ మనకు కనిపిస్తుంది. ఇది 26 అక్టోబర్ వరకు కూడా చేశారు. ఇక్కడ పార్ట్ ఏలో వీళ్ళు గతంలో 121 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పార్ట్ ఏలో చేశారు, అట్లాగే పార్ట్ బిలో మొత్తం అన్ని నియోజకవర్గాలు కలిపి చేశారు. సో ఇప్పుడు దీన్ని అందించినటువంటి మూర్తి గారు మనకు స్పష్టంగా సపరేట్గా ఇచ్చారు. అయితే SAS గ్రూప్ హైదరాబాద్ బేస్డ్ గ్రూప్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ బీహార్లో తిష్ట వేసుకున్నారు, ఆత్మసాక్షికి సంబంధించినటువంటి సర్వే టీమ్స్ అంతా కూడా. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం ఎన్డీఏకి 120 నుంచి 127 స్థానాలు అసెంబ్లీ సెగ్మెంట్లు రాబోతున్నట్టుగా ఎన్డీఏకి చెప్తున్నారు ఈ రిపోర్ట్ ప్రకారం. అట్లాగే యూపీఏ విషయం తీసుకుంటే 108 నుంచి 112. ఇది 2020 ఎన్నికలప్పుడు, ఇప్పుడు కాదు, గతంలో వచ్చినటువంటి ఎన్నిక. అయితే ఆ రోజు వచ్చినట్టు వీళ్ళు చెప్పినటువంటి లెక్క, కానీ యాక్చువల్ రిజల్ట్స్ పోలిక పెట్టి మరి చెప్పారు. అయితే కొంత ఎగ్జాక్ట్గా కొంత ఇంచుమించుగా కనిపిస్తుంది. ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి సంఖ్య 120 నుంచి 127 అంటే 125 స్థానాలు వచ్చాయి, 108 నుంచి 112 అంటే 110 స్థానాలు వచ్చాయి. కాబట్టి కొంత ఇంచుమించు చాలా దగ్గరగా ఉంది గతంలో ఇచ్చినటువంటి సర్వే కూడా. కాబట్టి ఈసారి కూడా అట్లాగే ఉంటుందని మనం అనుకుందాం, ఉండాలని కూడా కోరుకుందాం. ఎందుకంటే కొంత ఎన్నికల సమయంలో కొంత ప్రజల మూడుని చెప్పడంతో భాగంగా మూడుని మార్చే ప్రయత్నం కూడా ఈ సర్వేలు చేస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి దానికి కాకుండా కొంత దగ్గరగా ప్రజల ఆకాంక్షల దగ్గరగా, ప్రజలు ఆలోచనల దగ్గరగా ఉండాలని అనుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మూడ్ ఆఫ్ బీహార్లో వీళ్ళు మొత్తం వీళ్ళ యొక్క టీం 48,670 శాంపుల్స్ తీసుకున్నట్టుగా దీన్ని బీహార్ని 5 ఏరియాలుగా విభజించుకున్నారు. జనరల్గా ఇవి అందరూ ఎక్స్పెక్ట్ చేసే రీజన్సే. ఒకటి సీమాంచల్లో శాంపుల్స్ 4,120, అట్లాగే యంగ్ ప్రదేశ్లో 5,400, మిథిలాంచల్లో 10,000 చిల్లర, నార్త్ బీహార్లో 14,800, అట్లాగే మగధ్ భోజ్పూర్లో 14,220. ఇక్కడ మొత్తం చూసుకుంటే 48,670 శాంపుల్స్ మొత్తం 5 సెగ్మెంట్లో కూడా వీళ్ళు తీసుకున్నారు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేశారు? 5 అక్టోబర్ నుంచి
సారీ 5 అక్టోబర్ నుంచి 26 అక్టోబర్ వరకు చేశారు. ఇది కేవలం డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఓటర్స్తో అయ్యారు. ఇక్కడ ఆన్లైన్ SMS కానీ లేకుంటే టెలిఫోనిక్ శాంపుల్స్ అయితే తీసుకోవాలా. ర్యాండమ్ శాంప్లింగ్ జరిగింది. 50% ఎన్షూరింగ్ బ్యాలెన్స్డ్ రిప్రజెంటేషన్ ఫర్ డైవర్స్ సెగ్మెంట్స్, అంటే అన్ని సెగ్మెంట్స్ని కవర్ చేశారు. మేల్ ఫీమేల్ ఓటర్స్ కూడా 50-50. సో ఇదంతా కూడా వాళ్ళు చేసినటువంటి యొక్క సినారియో, అంటే వాళ్ళు చేసినటువంటి అంటే సర్వే టీమ్స్ చేసినటువంటి ఒక ప్రాసెస్ని వివరించారు. ఏజ్ గ్రూప్స్ కూడా తీసుకుంటే ఏజ్ గ్రూప్స్, జెండర్స్, క్యాస్ట్, రిలీజియన్, ఫార్మర్స్, బెనిఫిషరీ ఆఫ్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, వేజ్ సీకర్స్, ఎంప్లాయీస్, గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్, ఇట్లా యూత్, ఉమెన్, స్టూడెంట్స్, ఇట్లా అందరి సెగ్మెంట్స్లో వైజ్గా తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఎన్నికలను ఇంపాక్ట్ చేసే ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి కనుక చూసుకుంటే ఉమెన్ ఓటింగ్ కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది. యువత అట్లాగే అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా కీలకమైనటువంటి కొంత ఇంపాక్ట్ ఉండబోతుంది. క్యాస్ట్ ఈక్వేషన్స్, అట్లాగే జన్సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్, అట్లాగే అక్కడ బీహార్లో లా అండ్ ఆర్డర్, అట్లాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ మౌలిక వస్తువులు, స్కూల్స్ కానీ అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా, అట్లాగే ఎన్నికల సంఘం నిర్వహించిన SIR కూడా కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కరప్షన్ ఇన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, కరప్షన్ చార్జెస్ అగెన్స్ట్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్స్, అంటే అవినీతిని కూడా కొంత ఇది కూడా ప్రభావం చూపబోయే అవకాశమే. కానీ SIR ఎంత మేర చూపుతుంది అనేది కూడా కొంత తెలియాలి. ఎందుకంటే ఇంపాక్ట్ అయితే పడుతుంది, కానీ రాహుల్ గాంధీ పదే SIRని అంశాన్ని లేవనెత్తున్నారు, ఫేక్ ఓట్స్ని లేవనెత్తున్నారు. ఎన్నికల సంఘం ఏకంగా బీజేపీతో టైఅప్ అయిపోయిందని ఒక అంశాన్ని పదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి కొంత పూర్తిగా రిజెక్ట్ చేయటము, లేకుంటే వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు, వాస్తవాలు చెప్పలేకపోతున్నారు. కాబట్టి అది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. అది ఎంత మేర ఉంటుందని తెలియాలి. అయితే యాజ్ పర్ ద సర్వే, ద మూడ్ ఆఫ్ బీహార్ యూత్, అన్ఎంప్లాయిడ్, ఉమెన్ ఓటింగ్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ టు డిసైడ్ ద ఫేట్ ఆఫ్ మహాగఠబంధన్ అండ్ NDA ఇన్ బీహార్ స్టేట్. మరీ ముఖ్యంగా ఉద్యోగాలు లేని నిరుద్యోగులు, మహిళలు, వీళ్ళిద్దరే చాలా కీలక భూమిక పోషించే అవకాశాలు ఉన్నాయి ఇన్నిటిపైన అనేది. వీళ్ళే కొంత మహాగఠబంధన్ NDA యొక్క భవితవ్యం డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. అట్లాగే తేజస్వి యాదవ్ కొంత మహాగఠబంధన్ RJD చీఫ్గా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ మహాగఠబంధన్ ఫేస్ ఆఫ్ ది CM అభ్యర్థి కాబట్టి వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్, అట్లాగే ఇతరులు మహిళా వెల్ఫేర్ కోసం కొంత ఓట్లను కొంత వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. అయితే నోట్ 3 ఏం పెట్టారంటే గ్రాడ్యువల్లీ జన్సురాజ్ పార్టీ లూజింగ్ ఇట్స్ గ్రౌండ్ ఇన్ బీహార్ అట. సో ప్రశాంత్ కిషోర్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి యొక్క ఇంపాక్ట్ అయితే ఉండే అవకాశాలు లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఉమెన్తో పాటుగా లీడర్షిప్ అన్సర్టినిటీ ఇన్ NDA కూడా కొంత కీ ఫ్యాక్టర్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. యాజ్ ఆఫ్ టుడే ద NDA హ్యాస్ నాట్ అనౌన్స్డ్ ఏ కామన్ చీఫ్ మినిస్టరల్ క్యాండిడేట్ ఫర్ 2025 బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఎందుకంటే ఇటు మహాగఠబంధన్ వైపు తేజస్వి యాదవ్ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రజల నుంచి కానీ మహాగఠబంధన్ నుంచి కానీ ఇదే సవాల్ ఎదుర్కొంటుంది NDA, మీ వైపు నుంచి ఎవరు CM అభ్యర్థిని. కానీ సహజంగా కూడా జాతీయ పార్టీల్లో, జాతీయ కూటముల్లో ముందుగానే డిసైడ్ చేసే కల్చర్ లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ తేజస్వి యాదవ్ని పెట్టిన తర్వాత ఇటువైపు నుంచి ఆ సవాల్ని ఎదుర్కొంటోంది బీజేపీ. కానీ మేము తర్వాత ఎన్నుకుంటామని చెప్పేశారు క్లారిటీగా. ఎవరైతే మెజారిటీ గెలుపొందారో వాళ్ళు డిసైడ్ చేస్తారని కూడా చెప్పేశారు ఎమ్మెల్యేలు. అంటే రాజ్యాంగబద్ధ ప్రకారమే వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగానే ఒక సంకేతాలు ఇది ఇచ్చారు. చూద్దాం మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎ క్లియర్ ఫేస్ హెస్ క్రియేటెడ్ కన్ఫ్యూజన్ అమాంగ్ పార్టీ వర్కర్స్ అండ్ ఓటర్స్, వీకనింగ్ ద అలియన్సెస్ క్యాంపెయినింగ్ ఫోకస్. ఇంటర్నల్ డిస్కషన్స్ బిట్వీన్ ద BJP and JDU on leadership projection are still ongoing, reflecting lack of కన్సెన్సెన్స్ అండ్ కోఆర్డినేషన్. అంటే ఏదైతే JDU నితీష్ కుమార్ పార్టీకి అట్లాగే బీజేపీకి కూడా కొంత ఇంకా కూడా కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా ఎవరు లీడర్షిప్ ముందు అంటే ఫేస్ ఆఫ్ ది NDA ఎవరు అన్నది కూడా ఇప్పటికి కూడా స్టిల్ ఆన్గోయింగ్ డిస్కషన్స్ అవుతున్నాయి. ఈ యొక్క డిస్కషన్స్, ల్యాక్ ఆఫ్ కన్సెన్సెన్స్, ఇదంతా కూడా కోఆర్డినేషన్ గ్యాప్స్, ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. అట్లాగే ద లీడర్షిప్ అంబిగ్విటీ కుడ్ డ్యామేజ్ NDA's electoral prospects as voters in Bihar often prefer clarity and stability in leadership before polls. అట్లాగే ఇన్ కాంట్రాస్ట్ ద మహాగఠబంధన్ has clearly positioned Tejasvi Yadav as its CM face, giving it a unified narrative advantage. If unresolved, the NDA's indecision may lead to fragmented messaging and lower voter confidence, especially among urban and youth segments. అట్లాగే uncertainty over NDA's chief ministerial face. Public discussions across Bihar indicate growing confusion and debate over the NDA's chief ministerial candidate. Voters are uncertain whether Nitish Kumar will continue as CM or if the BJP will project a new face if the alliance forms the next government. అట్లాగే this ambiguity has led to speculation and mistrust among the electorate, అట్లాగే particularly among Nitish Kumar's traditional supports.
సపోర్టర్స్. అంటే ఇప్పుడు బీజేపీ అడ్డకత్తెరలో పోకు చెక్కలాగా అయిపోయింది. ఇప్పుడు డిసిషన్ తీసుకొని నితీష్ కుమార్ అంటే ఆయనకున్నటువంటి యాంటీ ఇన్కంబల్సీ అంతా కూడా ఇండియా మీద రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆయన వరుసగా సీఎంగా గెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా కొంత ఎన్డీఏ మీద క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అట్లా కాదు, ఈ బీజేపీ తరఫున కనుక ఒక కొత్త ముఖాన్ని కనుక ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీఎం రేస్లో ముందు పెడితే నితీష్ కుమార్ ఫాలోవర్స్ అందరూ కూడా ఎన్డీఏకి ఓటేసే అవకాశం లేదు. అట్లాగే మెనీ గ్రౌండ్ రిపోర్ట్స్ సజెస్ట్ దట్ ఇఫ్ నితీష్ కుమార్ ఈజ్ రిప్లేస్డ్ బై బీజేపీ లీడర్ యాజ్ సీఎం ఇట్ కుడ్ ఎలియనేట్ జేడీయూ లాయల్ ఓటర్స్ అండ్ స్ప్లిట్ ఎన్డీఏ స్కోర్ ఓట్ బేస్. ఇందాక చెప్పింది అదే. ఖచ్చితంగా ఇప్పుడు కనుక బీజేపీ కనుక సీఎంగా వేరే వాళ్ళని ఎవరైనా పెడితే ఖచ్చితంగా ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ జేడీయూకు ఉన్నటువంటి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్డీఏ ఏదైతే మెయిన్ ఓట్ బ్యాంక్ ఉంటుందో ఆ ఓట్ బేస్ ఉంటుందో అది ఖచ్చితంగా దెబ్బపడే అవకాశాలు ఉంటాయి. ద ల్యాక్ ఆఫ్ యూనిఫైడ్ అండ్ పబ్లిసిటీ అనౌన్స్డ్ సీఎం క్యాండిడేట్ ఈజ్ సీన్ యాజ్ సిగ్నిఫికెంట్ వీక్నెస్ ఇన్ ఎన్డీఏస్ క్యాంపెయిన్ నెరేటివ్. అంటే ఇటువంటి వ్యవహారాలు కొంత ప్లాన్గా ముందుకు పెట్టినటువంటి నేపథ్యంలో మహాగఠబంధన్ ఎన్డీఏ పెట్టకపోవటం కొంత క్యాంపెయిన్కి సంబంధించినటువంటి నెరేటివ్లో కూడా కొంత వీక్గా కనిపిస్తుంది అనేది. అట్లాగే పొలిటికల్ అబ్జర్వర్స్ బిలీవ్ దిస్ లీడర్షిప్ అన్సర్టినిటీ కుడ్ డ్యామేజ్ ఎన్డీఏస్ ఇమేజ్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ కోఆర్డినేషన్, గివింగ్ ద మహాగఠబంధన్ ఏ కంపారిటివ్ అడ్వాంటేజ్ విత్ తేజస్వి యాదవ్స్ క్లియర్ ప్రొజెక్షన్ యాజ్ సీఎం ఫేస్. అట్లాగే ఓట్ ట్రాన్స్ఫర్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఎన్డీఏలో. ఏంటి? గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఇండికేట్ డౌట్స్ ఓవర్ ద ఎఫెక్టివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ బిట్వీన్ జేడీయూ అండ్ బీజేపీ ఇన్ బీహార్. ఎందుకంటే జేడీయూ పైన ఉన్నటువంటి వ్యతిరేకత అట్లాగే ఎన్డీఏ కూటమి మీద కూడా కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అట్లాగే జేడీయూ బీజేపీ యొక్క రెండు కాంబినేషన్గా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల పట్ల ఇప్పుడు జేడీయూ ఓట్ బ్యాంక్ బీజేపీకైనా బీజేపీ ఓట్ బ్యాంక్ జేడీయూకైనా కూడా కొంత ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే జనసేన, బీజేపీ, టీడీపీ మూడు కూడా వాళ్ళ క్యాంపెయిన్స్లో వాళ్ళు తీసుకెళ్ళినటువంటి నెరేషన్లో ఒక క్లియర్ కట్ ఇమేజ్ పిక్చర్ పబ్లిక్లో ప్రొజెక్ట్ చేశారు. అందుకనే ఓట్ ట్రాన్స్ఫర్ స్పష్టంగా జరిగి కూటమి అక్కడ హిట్ కాంబినేషన్ అక్కడ ఎలివేట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు బీహార్లో కూడా జేడీయూ బీజేపీ వాళ్ళు స్పష్టంగా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి పట్ల ఖచ్చితంగా క్లారిటీ ప్రతి ఒక్క ఓటర్కి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఓట్ ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఉంటాయి. లేదు చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉన్నా కూడా అది ఓట్ బ్యాంక్ మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది. ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ మీద కూడా దెబ్బపడుతుంది. అట్లాగే జేడీయూ స్కోర్ ఓటర్ బేస్ లార్జర్లీ కంప్రైజింగ్ extremely backward classes, EBCs and rural segments loyal to Nitish Kumar appears hesitant to shift alliance to BJP candidates. Atlage the lack of cohesive voter transfer threatens the internal synergy of the NDA alliance, particularly in closely contested constituencies. Atlage localized nature of Bihar assembly elections. Enti candidate reputation, caste balance and personal outreach often outweigh state or national party narratives. Infrastructure, local development and community connections and decisive factors for vote choice. Voting behavior can vary widely between neighboring districts, making outcomes unpredictable. Strong parties must adapt strategies to local realities to secure wins. Atlage impact of Tejasvi Yadav promises. Tejasvi Yadav's election promises are expected to resonate strongly with voters, particularly youth and unemployment segments. These commitments could boost the Mahagathbandhan's vote share across constituencies. Promises focused on job creation, welfare schemes, other development initiatives appeal to both rural and urban voters. The clarity of Tejasvi Yadav as CM face strengthens the Mahagathbandhan's campaign narrative compared to NDA leadership uncertainty. Atlage MGB's ability to translate promises into voter confidence may be a decisive factor in closest contestants. అట్లాగే కరప్షన్ ఛార్జెస్ అగెన్స్ట్ బీజేపీ ఎమ్మెల్యేస్ అండ్ లీడర్స్ అలాంగ్ విత్ ద పర్సీవ్డ్ సపోర్ట్ ఆఫ్ సీనియర్ జేడీయూ లీడర్స్ ఫర్ బీజేపీ ఓవర్ నితీష్ కుమార్ క్రియేటింగ్ ఓటర్ డిస్కంటెంట్. These issues erode public trust in the NDA alliance and question its governance credibility. Voter perception of favoritism or internal conflicts within the alliance could weaken NDA's cohesion. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండ్ ఫేజ్ అనే దాంట్లో ద సెకండ్ ఫేజ్ ఆఫ్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి క్రూషియల్ అండ్ డెసిసివ్. అంటే రెండో విడత ఎన్నికలే కొంత ప్రభుత్వం ఎవరు అనేది డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. రిజల్ట్స్ ఫ్రమ్ దిస్ ఫేజ్ ఆర్ లైక్లీ టు డిటర్మైన్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎన్డీఏ అండ్ మహాగఠబంధన్. అంటే ఇప్పుడు ఏ కూటమి అధికారం చేజిక్కించుకోవాలన్నా కూడా ఇక్కడ వీళ్ళే డెసిషన్ ఫ్యాక్టర్ రెండో ఫేజ్లో. ఎందుకంటే కీ కాన్స్టిట్యూన్సీస్ ఇన్ దిస్ ఫేజ్ క్యారీ సిగ్నిఫికెంట్ ఓట్ వెయిట్, మేకింగ్ క్యాంపెయిన్ స్ట్రాటజీస్ అండ్ ఓటర్ మొబిలైజేషన్ క్రిటికల్. చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూన్సీ కూడా ఫేజ్ 2లో జరగబోతా ఉన్నాయి. లోకల్ ఇష్యూస్ కానీ, క్యాండిడేట్ రెప్యుటేషన్ కానీ అండ్ ఓటర్ టర్న్అవుట్ ఇన్ ద సెకండ్ ఫేజ్ కుడ్ టిప్ ద బ్యాలెన్స్ ఇన్ ఏ క్లోజ్లీ కంటెస్టెడ్ ఎలక్షన్. అట్లాగే జన్సురాజ్ పార్టీ లెడ్ బై ప్రశాంత్ కిషోర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు యాక్ట్ యాజ్ ఏ సిగ్నిఫికెంట్ ఓట్ కటర్ ఇంపాక్టింగ్ ద ఎన్డీఏ అలయన్స్. అంటే ఖచ్చితంగా ఎన్డీఏ అలయన్స్ మీద దెబ్బపడుతుంది. ప్రశాంత్ కిషోర్నే ఖచ్చితంగా ఓట్లన్నింటినీ కూడా బ్రేక్ చేయబోతా ఉన్నాడు, స్ప్లిట్ చేయబోతా ఉన్నాడు. అట్లాగే గ్రౌండ్ సినారియో సజెస్ట్ ఎన్డీఏ కుడ్ లూజ్ గ్రౌండ్
around 29 BJP seats and 9 JDU seats primarily in urban and semi-urban areas due to JSP. అంటే జన్సురాజ్ పార్టీ వ్యవహారంలో ఖచ్చితంగా కూడా 29 బీజేపీ సీట్లు 9 జేడీయూ సీట్లు మొత్తం ఆల్మోస్ట్ 38 సీట్లు కోల్పోతా ఉంది ఎన్డీఏ కేవలం జన్సురాజ్ పార్టీ వల్ల. అంటే జన్సురాజ్ పార్టీ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్డీఏ మీద కీలకమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ 38 స్థానాల్లో బీజేపీ కానీ జేడీయూ కానీ సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం. దిస్ voting splitting is likely to cause greater damage to NDA compared to Mahagathbandhan, potentially altering the overall electoral outcome. అట్లాగే Mahagathbandhan has improved its vote share beyond traditional support bases, particularly among EBC, MBC and youth voters. This indicates broadening appeal for Mahagathbandhan, moving beyond single community reliance. అట్లాగే ఇన్ కాంట్రాస్ట్ ఎన్డీఏ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లూజ్ సపోర్ట్ అమాంగ్ ఈబీసీస్ అండ్ ఎంబీసీ ఓటర్స్ కంపేర్ టు 2020 ఎలక్షన్స్. అంటే 2020 ఎన్నికల కంటే కూడా ఎన్డీఏ కొంత ఈబీసీలది ఎంబీసీలది సపోర్ట్ కోల్పోతోంది. The shift in these key demographics could significantly impact seat distribution in closely contested constituencies favoring Mahagathbandhan. అట్లాగే ఇక్కడ 3 మనకు క్లియర్ కనిపిస్తోంది. సమ్మరీ ఫేజ్ 1 ఎలక్షన్స్ ఇన్ బీహార్ విషయం తీసుకుంటే మొత్తం 121 స్థానాలకు గాను మహాగఠబంధన్ 41%, ఎన్డీఏకి 39.5, జన్సురాజ్ పార్టీ 11, అదర్స్ 8.5. సో ఇట్లా మహాగఠబంధన్ లీడింగ్లో కనిపిస్తోంది కేవలం 1.5% తేడాతోటి. ఇదే ఫస్ట్ ఫేజ్లో ఎన్ని స్థానాలు వస్తాయి అన్నది ఇక్కడ క్లియర్గా చెప్తుంది. 121 స్థానాలు కాదు పర్సెంటేజ్. ఇక్కడేమో సీట్ షేరింగ్ విషయం తీసుకుంటే మహాగఠబంధన్కి 58 నుంచి 61 స్థానాలు వస్తాయి అన్నట్టుగా ఈ సర్వే చెప్తోంది. అట్లాగే ఎన్డీఏ వచ్చే సంఖ్య 50 నుంచి 53, జనసురాజ్ పార్టీ 4 నుంచి 7, అదర్స్ 1 నుంచి 2, కీన్ కంటెస్ట్ 8. ఈ కీన్ కంటెస్ట్ ఎటు పడుతుందని తెలియాలి. అది మరి జనసురాజ్ పార్టీ ఎన్ని ఓట్లను చీలిస్తే అది ఎవరికి బెనిఫిట్ అవుతుందని చాలా ఇంపార్టెంట్. సో కీన్ కంటెస్ట్ 8 కూడా కొంత ఇక్కడున్నటువంటి ఆ 1.5% కూడా కొంత వేరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది అటు పడుతుందా ఇటు పడుతుందా మరి, ఎందుకంటే ఎన్డీఏ మీద జన్సురాజ్ పార్టీ యొక్క ఎఫెక్ట్ ఉండబోతుంది. ఆల్మోస్ట్ 38 స్థానాల్లో లెక్కలు తారుమారు అయిపోతున్న జన్సురాజ్ పార్టీ తరఫున అంటూ కూడా ఇచ్చినటువంటి ఈ సర్వేలో స్పష్టంగా రిజల్ట్సే తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదిగోండి, ఇన్ కీన్ కంటెస్ట్ 8 number of MLA seats, NDA is leading in 3 assembly constituencies and Mahagathbandhan is leading in 5 assembly constituencies with narrow margin of 1.75 to 2.25 vote share. అంటే ఈ 8 స్థానాల్లో కూడా 3 కొంత బీజేపీకి ఫేవర్గా ఉంటే అట్లాగే మహాగఠబంధన్ 5 కాన్స్టిట్యున్సీలో లీడింగ్లో ఉంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నారో మార్జిన్ ఎంత కనిపిస్తోంది, 1.75 నుంచి 2.25% మాత్రమే ఓట్ షేర్ తేడా కనిపిస్తోంది. అట్లాగే ఫేజ్ 2 గురించి మనం మాట్లాడుకుంటే ఇది మొత్తం 243కి సంబంధించినటువంటి ఓవరాల్ ప్రొజెక్షన్ ఇది బీహార్లో ఫేజ్ 1. అట్లాగే ఓవరాల్ కనుక చూసుకుంటే మహాగఠబంధన్ 41%, ఎన్డీఏకి 39.75. అంటే ఇక్కడ కూడా కేవలం 1.125% మాత్రమే నారో మార్జిన్తో మహాగఠబంధన్ ఇక్కడ కొల్లగొట్టబోతోంది బీహార్ని. అంటే బీహార్ ప్రజల మూడ్ అయితే ఇదే కనిపిస్తుంది, 41% ఉంది. అట్లాగే జన్సురాజ్ పార్టీ 10.5%, అదర్స్ 8.75%. అట్లాగే ఒకసారి ఈ 243లో సీట్ షేర్ కనుక చూసుకుంటే మహాగఠబంధన్ 121 నుంచి 120 స్థానాలు స్పష్టమైనటువంటి మెజారిటీ కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమికి 110 నుంచి 115 స్థానాలు కనిపిస్తోంది. జన్సురాజ్ పార్టీ 9 నుంచి 14, అదర్స్ 3 నుంచి 5. సో చూసుకోవచ్చు 121 నుంచి 126 మహాగఠబంధన్ గెలిచే యొక్క సీట్ల షేర్ సంఖ్య ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం 26-10 వరకు. నవంబర్లో మొత్తం ఇంకా కూడా కొంత రోజులు మారే కొద్దీ పరిస్థితుల ప్రభావం, రాజకీయ సమీకరణల మార్పు, క్యాస్ట్ ఈక్వేషన్స్, అట్లాగే ప్రచార హోరు ఇవన్నీ తర్వాత మళ్ళీ కూడా మారుతుంది. మరి అది ఎవరు స్కోర్ చేసుకుంటారు, మహాగఠబంధన్ స్కోర్ చేస్తుందా లేకుంటే ఎన్డీఏ స్కోర్ చేస్తుందా లేకుంటే వీళ్ళు కోల్పోతారా వాళ్ళు కోల్పోతారా అంటే ఖచ్చితంగా ప్రజలు డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంత డిఫరెంట్ క్యాంపెయిన్ నెరేటివ్స్ కానీ లేదంటే కనుక అక్కడ పొలిటికల్ ఎజెండా, లోకల్ ఇష్యూస్, అన్ఎంప్లాయ్మెంట్, యూత్, మహిళలు ఇట్లా చాలా వరకు ఇంపాక్ట్ రాజకీయంగా బీహార్లో ఉంటాయి. జాతీయ స్థాయి అంశాలు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ అండ్ ఎమ్మెల్యే సీట్స్ కనుక తీసుకుంటే వీళ్ళు ఇచ్చినటువంటి ప్రీపోల్ 1 సర్వే ప్రకారం వీళ్ళు 14-8 ఇచ్చారు. అంటే ఎట్లా మారుతుందో మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తా. సంఖ్య వీళ్ళు ఆగస్టు 14 ఇచ్చిన సంఖ్యలో మహాగఠబంధన్కి ఇచ్చింది 38.75, ఎన్డీఏకి ఇచ్చింది 37.5, మహాగఠబంధన్కి ఇచ్చింది 38.7, అట్లాగే జన్సురాజ్ పార్టీకి 14.5. అట్లాగే ఈ సీట్లు చూడండి 115 to 121, 108 to 111. ఇది ఎప్పుడు ప్రీపోల్ 1, ఇది ఆగస్టులో 14/8. అదే ప్రీపోల్ సర్వే 2 ఆగస్ట్ ఇచ్చినటువంటి సర్వేలో లెక్క ప్రకారం మహాగఠబంధన్ ఎంత పికప్ అయింది చూడండి, 38.75 నుంచి ఆల్మోస్ట్ 2% 2 to 3% పెరిగింది ఇక్కడ
మహాగఠబంధన్ బాగా రైజ్ కనిపిస్తోంది. ఎప్పటికీ ఆగస్టుకి సెప్టెంబర్కి. ఇక్కడ సీట్ల సంఖ్య కూడా 116 నుంచి 125కి పెరిగింది. సేమ్ ఇక్కడ ఆల్మోస్ట్ దీని బీజేపీ ఎన్డీఏ డౌన్ఫాల్ కనిపిస్తోంది. 37 నుంచి వీళ్ళకి ఓట్ షేర్ పెరిగినా సీట్లు తగ్గినటువంటి పరిస్థితి. అట్లాగే జన్స్వరాజ్ పార్టీ కూడా తగ్గింది. అక్కడికి ఇక్కడికి 14 నుంచి 19 సీట్ల నుంచి 11 నుంచి 14కి పడిపోయింది. ఇప్పుడు ఓవరాల్గా 26-10 అంటే మొన్నటిదాకా చేసినటువంటి లెక్క ప్రకారం ఎంత 41.5% నుంచి 41 దగ్గర మహాగఠబంధన్ ఉంది. అంటే సేమ్ ఏం చేంజ్ లేదు. ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి కానీ తగ్గే అవకాశాలు లేదు. అట్లాగే ఇక్కడ కూడా సేమ్ 39.75% దగ్గర స్టాండర్డ్గా ఎన్డీఏ కనిపిస్తుంది. అంటే అప్పటికి ఇప్పటికి పెద్దగా ఏం మార్పు లేదు. ప్రీపోల్ సర్వే ఆగస్టు 2వ తారీఖుకి అక్టోబర్ 2వ తారీఖుకి అక్టోబర్ 26కి పెద్దగా తేడా ఏం కనిపించట్లా. 121 to 126 అంటే ఇక్కడ కొంత సీట్ల సంఖ్య అటు ఇటు కనిపిస్తుంది. ఇది 110 నుంచి 115 అంటే అది కూడా సేమ్ అట్లాగే కనిపిస్తుంది. అది ఈ మార్జిన్స్ కొంత అటు ఇటుగా ఉన్నాయి. కానీ కొంత డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అవుతుంది, కొంత కనిపిస్తోంది క్లియర్గా. జన్స్వరాజ్ పార్టీ అయితే ఘోరంగా పడిపోయింది, సీట్ల సంఖ్య బాగా తగ్గినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఎంటైర్ బీహార్లో కొంత పరిస్థితుల ప్రభావం ఈ విధంగా ఉంది. మొత్తం మూడ్ ఆఫ్ బీహార్లు 2 ప్రీపోల్ సర్వేలు 1 ప్రీపోల్ సర్వే 2 ఇప్పుడు ఇచ్చినటువంటి మూడ్ ఆఫ్ బీహార్ కనుక చూసుకుంటే కొంత పరిస్థితుల ప్రభావం, కొంత ఓటర్ నాడి కొంత మారుతున్నట్టు కనిపిస్తుంది. మహాగఠబంధన్ ఎన్డీఏ ఇప్పటికి కూడా ఇంకా హోరాహోరీ పోరని చెప్పుకోవాలి. కేవలం 1.5% మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా మార్జినల్గా నారో మార్జిన్ తోటి 2 కూటములు హోరాహోరీ పోరును బీహార్లో తలపిస్తున్నాయి. మరి బీహార్ ప్రజలు ఎట్లా అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్లో ఓటు తీర్పు ఏ విధంగా మారబోతున్నది కొంత క్రూషియల్గా ఉంది. ఎందుకంటే చాలా వరకు ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి. ఇంపాక్ట్ ఎన్నికలపైన చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మహిళలు కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. మరి ఇదే మహిళలకి వాళ్ళు నితీష్ కుమార్ ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి కొంత వాళ్ళు మొగ్గు చూపుతారా, లేదంటే తేజస్వి యాదవ్ ఇచ్చినటువంటి ప్రకటనలకి వాళ్ళు కొంత మొగ్గు చూపే అవకాశం ఉంటుందా? మార్పు నిజంగానే బీహార్ ప్రజలు కోరుకుంటున్నారా? ఏం జరగబోతుంది అనేది మాత్రం ఎన్నికల ఫలితాల వరకు మనం ఆగాల్సింది. 2 ఫేజ్ల ఎలక్షన్స్ తర్వాత ప్రచార ఘట్టం ముగియాలి, ఎన్నికలు జరగాలి, కౌంటింగ్ 2 ఫేజ్ల్లో పోలింగ్ జరగాలి, తర్వాత కౌంటింగ్ జరగాలి. అప్పుడు మనకి స్పష్టంగా ప్రజల యాక్చువల్ తీర్పు మనకు వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా మీరు కూడా ఖచ్చితంగా బీహార్ రాజకీయాలను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే బీహార్లో ఎవరు గెలుపు సాధ్యమవుతుంది, ఏ కూటమి గెలిచే అవకాశాలు ఉంటాయి, అక్కడ ఏ అంశాలు ప్రభావితం చూపుతాయి, ఖచ్చితంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.